హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మార్కెట్‌లో దొరికే నాచో చిప్స్‌ని మన ఇంట్లో సింపుల్‌గా, హెల్తీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చిప్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా! కానీ బయట కొనుక్కుంటే ఎక్కువ ఆయిల్‌గా గానీ, ప్రిజర్వేటివ్‌లా ఉంటాయి. అదే మన ఇంట్లో సింపుల్‌గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఒక కప్పు మొక్కజొన్న పిండి తీసుకున్నాను. ఈ నాచో చిప్స్ మొక్కజొన్న పిండితోనే చేస్తారండి. చాలా బావుంటుంది. ఇందులో హాఫ్ కప్ ఏమో మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి గూడా తీసుకోవచ్చు. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేసుకున్నాను కలర్ కోసం. పావు టీ స్పూన్ ఏమో బ్లాక్ పెప్పర్ పౌడరు, అలానే టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పేసుకొని, ఈ పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్ డో లాగా మిక్స్ చేసుకోవాలి. మరి వాటర్ అనేది ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలనమాట. మీరు బ్లాక్ పెప్పర్‌కి బదులు వైట్ పెప్పర్ పౌడర్ గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సెమీ సాఫ్ట్ డో లాగా కలుపుకుంటే సరిపోతుందనమాట. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మంచిగా నాని సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఆలోపు దీనికి కావాల్సిన మనం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో ఆమ్చూర్ పౌడర్, బ్లాక్ సాల్ట్ పావు టీ స్పూన్, అలానే పావు టీ స్పూన్ ఏమో వైట్ సాల్ట్. మీకు దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ గూడా ఏసుకోవచ్చు. ఇది ఇంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అండి. అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ ఏసుకుంటున్నాను. మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ అనేది ఏసుకుంటే సరిపోతుంది. నాచో మసాలా అనేది రెడీ అయిపోయిందండి. చాలా బావుంటుంది ఈ మసాలా అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము పక్కన పెట్టుకుందాము. ఆలోపే 5 మినిట్స్ అయిపోయింది. పిండి అనేది గూడా మంచిగా నాని బాగా సాఫ్ట్‌గా అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఇలా మర్దన చేసుకొని, పిండిని ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా మర్దన చేసుకుంటే బాగా ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. ఇలా నీట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు దీంట్లోంచి మనము కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని, చపాతీ పిండి ముద్దలాగా ఎలాగ చేస్తామో మనము ఆ విధంగానే చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని నేను ఇలా పొడి పిండి, ఇది మైదా పిండి అండి. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చపాతీ పీట పైన పొడి పిండి కొంచెం చల్లుకొని, మనం ఏ విధంగా అయితే చపాతీ చేసుకుంటామో ఆ విధంగానే రోల్ చేసుకోవాలనమాట. మరి మందంగా కాకుండా చపాతీలాగా మనం పల్చగా చేసుకోవాలి. ఏ విధంగా వీలైతే అంత పల్చగా చేసుకుంటే చాలా మంచిది. నేను ఈ విధంగా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనము నాచోస్ షేప్స్ ఇవ్వాలి కదా అని చెప్పి 4 వైపులా కరెక్ట్ స్క్వేర్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది మంచిగా రావాలని చెప్పి ఇలా 4 వైపులా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రాస్ కట్ చేసినవన్నీ తీసుకొని మళ్ళీ సేమ్ పిండిలో కలుపుకోండి. లేకపోతే మీరు ఏ విధమైన సింపుల్ డిజైన్ గూడా కట్ చేసుకోవచ్చు పీస్ క్యూబుల్లాగా. ఇలా కట్ చేసి సైడ్స్ అనేవి తీసేస్తున్నాను. ఇప్పుడు మనం స్క్వేర్ లాగా కట్ చేసుకున్నాం గదా! వీటిపైన నేను ఫోర్క్ స్పూన్‌తో ఇలా డాట్ డాట్‌గా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనము నాచో చిప్స్ ఆయిల్‌లో వేసినప్పుడు అవి పూరిలాగా పొంగకుండా పర్ఫెక్ట్‌గా నాచో చిప్స్ లాగా వస్తుంది. లేకపోతే పొంగిపోతాయన్నమాట. క్రిస్పీగా అవ్వవు. ఈ విధంగా అన్ని డాట్స్ పెట్టుకున్న తర్వాత మధ్యలో నుంచి ఒక కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మన నాచో షేప్స్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మన నాచో చిప్స్ అనేది ట్రయాంగిల్‌లో ఉంటాయి గదండీ! అందుకే నేను ట్రయాంగిల్ కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర నైఫ్ ఉంటే, లేకపోతే పిజ్జా కటర్ ఉంటే దేనితోనైనా ఇలా కట్ చేసుకోండి సింపుల్‌గా. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత తినడానికి పిల్లలకి చాలా వీలుగా ఉంటుందని. చాలా బావుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈజీగా గూడా వచ్చేస్తుంది. ఇలా చపాతీ పీట పై నుంచి ఒక ప్లేట్‌లో ఇలా కొంచెం పొడి పిండి చల్లుకొని, మనం కట్ చేసుకున్న ఈ చిప్స్ అన్నిటిని ప్లేట్‌లో పెట్టుకుందాము. ఇవన్నీ ఒకేసారి ఇలా చేసుకొని కూడా మనము ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. తక్కువ టైంలో అయిపోతుందనమాట. ఇది పర్ఫెక్ట్ మొక్కజొన్న పిండితో చేసే నాచో చిప్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్ని ప్లేట్‌లో పెట్టుకుంటున్నా నేను ఒకేసారి. మీరు కొంచెం షేప్ చిన్నదా, పెద్దదా అని గూడా చేసుకోవచ్చు. మిగతా పిండితో గూడా సేమ్ నేను ఇలానే ట్రయాంగిల్ షేప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకుంటున్నాను. మిగతా పిండితో గూడా సేమ్ మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. 4 వైపులా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ట్రయాంగిల్‌లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకేసారి నేను ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను. మీరు చపాతీ రోల్ చేసుకునేటప్పుడు కొంచెం పొడి పిండి చల్లుకుంటూ గూడా చేసుకోవచ్చు. ఈజీగా రిమూవ్ అయిపోతాయన్నమాట. లేకపోతే ఒక్కొక్కసారి పీట పైన అతుక్కునే ఛాన్సెస్ ఉంటుంది గదా! అన్నీ నేను ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము.
డీప్ ఫ్రైకి సరిపడా నేను ఆయిల్ పెట్టేసాను. ఆయిల్‌ని కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టేసి, ఇలా కొంచెం పిండి ముద్దని వేసి చెక్ చేసుకుంటున్నా. ఆయిల్ అనేది కొంచెం వేడి అవ్వాలనమాట మంచిగా. వేడైన తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని, ఇలా కొన్ని జాలి గరిటెలో వేసుకొని వదిలేసుకుంటున్నా నేను. ఒక్కొక్కటి వేసేసరికి మనకి టైం అనేది పడుతుంది కదా! అందుకే ఒకేసారి ఇలా వేసి, ఆయిల్ మంచిగా హీట్ అయితే అవి ఈజీగా సెపరేట్ అయిపోయి పైకొచ్చేస్తుంది. ఇలా వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే అవి మంచిగా పైకొచ్చి ఫ్రై ఇటు అటు అయితే టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని కొంచెం లోలో ఉంచుకుంటేనే మంచిగా క్రిస్పీగా అవుతాయి. చూసారు కదా! మన నాచో చిప్స్ అనేది రెడీ అయిపోయింది. అన్నీ అలానే ఫ్రై చేసుకొని నేను ఒక బౌల్‌లో పెట్టుకుంటున్నాను సైడ్‌కి. మిగతా వాటిని కూడా మనము ఇలానే ట్రయాంగిల్‌లో కట్ చేసుకొని సేమ్ ఈ ప్రాసెస్‌లోనే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు గదండీ! ఎంత సింపుల్‌గా మనం ఇంట్లోనే హెల్తీగా నాచో చిప్స్ అనేది రెడీ అయిపోయింది గదా! అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. మనం పిండి కలిపిన బౌల్‌లోనే పెట్టుకున్నాననమాట నేనిప్పుడు. మసాలా కలుపుకుందాము. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది గదా! ఇది వేడిగా ఉన్నప్పుడే చిప్స్ పైన వేస్తే మంచిగా కోట్ అయిపోతుంది. చల్లారిన తర్వాత అనేది కొంచెం కోట్ అవ్వదనమాట పర్ఫెక్ట్‌గా. ఈ మసాలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. నాచో చిప్స్ అనేది రెడీ అయిపోయింది. ఎంత సింపుల్‌గా, హెల్తీగా ఇంట్లోనే చేసాం కదా! పిల్లలకి, పెద్దలకి ఇద్దరికీ నచ్చే స్నాక్స్ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.